హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్తీ మీల్. ఇవాళ ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి మనకందరికీ ఇష్టమైన పంకిన్ సూప్. చేసుకోవడం చాలా ఈజీ అండ్ డిన్నర్కి ద బెస్ట్ మీల్ అని చెప్పచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఒక కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకోండి. దాంట్లోనే కొంచెం జీలకర్ర, కొంచెం దంచిన వెల్లుల్లి వేయండి. ఒక ఉల్లిపాయని తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి కుక్కర్లో వేసి కొంచెంసేపు అలా సాట్ చేయండి. సాట్ చేసిన తర్వాత మనం గుమ్మడికాయ, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ గుమ్మడికాయ అనమాట. మనం మంచి గుమ్మడికాయ ఉంటుంది కదా, పంకిన్, దాన్ని కొంచెం పీల్ తీయకుండానే పెద్ద ముక్కలుగా చేసుకొని కొంచెంసేపు అలా సాట్ చేసి ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4-5 మిరియాలు తీసుకో వేసి కొంచెంసేపు అలా ఫ్రై చేయండి. తర్వాత దాంట్లోనే కొంచెం మరీ ముక్కలు మునిగేంత వద్దు, కానీ కొంచెం వాటర్ పోసేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసేయండి. తర్వాత దాన్ని తీసి ఫిల్టర్ చేయండి. ఆ నీటిని పారబోయొద్దండోయ్, ఉంచండి, దాంతో పనుంది. చల్లారిన తర్వాత ఆ ముక్కలు మొత్తాన్ని తీసి మిక్సీలో వేసేయండి. మెత్తగా పేస్ట్ వేసేసేయండి. మళ్ళీ అదే కుక్కర్ పెట్టేసేసి మనం పేస్ట్ చేసుకున్న గుమ్మడికాయ పేస్ట్ని మొత్తాన్ని దాంట్లో వేసేయండి. ఇందాక ఫిల్టర్ చేసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఉంచమని చెప్పాను కదా, పారబోసారా ఏంటి? నాకు తెలుసులేండి పారబోయరని. ఆ వాటర్ మొత్తాన్ని ఇందులో వేసేసుకొని కొంచెం మిక్సీ కడిగి ఆ నీళ్ళు కూడా అందులో వేసేయండి. మీరు తాగే కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సూప్ ఎలా ఉండాలంటే కొంచెం థిక్గానే ఉంటుంది కాబట్టి కొంచెం థిక్గానే చేసుకోండి. దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేయండి. సూప్కి ఎక్స్ట్రా టేస్ట్ అండి, ఏం లేదు అందులో. ఆల్రెడీ పెప్పర్ పౌడర్ వేయక్కర్లేదు, ఇందాక మిరియాలు వేసేసాం కాబట్టి ఇంక మళ్ళీ పెప్పర్ పౌడర్ వేయక్కర్లేదు. ఈ సూప్ని కొంచెం 1-2 పొంగులు వచ్చిన దాకా పొయ్యి మీద ఉంచి ఉడకబెట్టండి. తర్వాత ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఉల్లి కాడలు ఉంటాయి కదా, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీరతో దించేసేయండి. చూసారా, హాట్ సూప్ రెడీ.